హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది, అదేవిధంగా జైలులో మరి భద్రతకు సంబంధించినటువంటి లోపాలు బయటపడుతున్నటువంటి అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి ఆమె మాట తీరు కానీ ఆమె వ్యవహార శైలి కానీ ఏదైనా ఒక అంశానికి సంబంధించి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆమె తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుండడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటి చూస్తున్నప్పుడు వీటి యొక్క లోపాలు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు మనకి ప్రతి ఘటన చూపిస్తూ ఉంది ఈ 15 నెలల కాలంలో. మొన్న ఈ మధ్య చూసాం కదా, ఏది ఖైదీ శ్రీకాంత్ పెరోలు వ్యవహారానికి సంబంధించి మరి వీళ్ళ సంతకాలు ఉన్నాయి. అసలు ఆ వ్యక్తికి ఆ ఖైదీకి అసలు పేరోలు ఇవ్వడానికి అవకాశమే లేదు, నిబంధనల ప్రకారం లేదు. పోలీస్ అధికారులు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ప్రెజర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా సంతకం పెట్టి ఇవ్వాల్సి వచ్చింది. పేరోలు ఇచ్చిన తర్వాత పెద్ద ఇష్యూ అయింది. అది పాపం సంతకం పెట్టిన పోలీస్ అధికారినే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. తప్పు ఒకరు చేసి శిక్ష ఒకరు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? సమర్థవంతంగా పనిచేస్తున్నట్ట లా అండ్ ఆర్డర్? లేదు కదా. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా మీకు. ఆ వీడియో చూస్తే ఈ వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయి, వీళ్ళ పాలనలో ఎన్ని లోపాలు ఉన్నాయి అన్నది కళ్ళకు కట్టినట్టు అద్దం పట్టినట్టు చూపిస్తూ ఉంది. ఒక అనకాపల్లి జిల్లాలో చోడవరం సబ్ జైల్లో జరిగినటువంటి ఘటన నిజంగా ఆ ఘటనలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి ఏమైనా జరిగి ఉంటే పాపం, అంటే ఇప్పటికీ గాయాలనే ఆసుపత్రిలో ఉన్నాడు ఆ పోలీస్ అధికారి. అంటే అక్కడ ఉన్నటువంటి లోపాల కారణంగా ఇలాంటి పరిస్థితులు. ఒక్కసారి చూడండి ఏమైందో. జైలు అంటేనే భద్రతతో ఉండాలి, లోపాలు ఉండకూడదు. మరి మొత్తం లోపాలు ఉంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఈ రకంగా ఉంటుంది. ఇదిగో ఇద్దరు ఖైదీలు రాడ్ తీసుకున్నారు. ఇక్కడ పాపం అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కడున్నాడు, వాళ్ళిద్దరు ఉన్నారు, చేతిలో రాడ్ ఉంది. హెడ్ వార్డర్ రాజు పోలీస్ అధికారి పేరు. అక్కడ అదిగో లాక్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది చోడవరం సబ్ జైల్లో జరిగింది. ఇది ఇద్దరు ఖైదీలు ఆ హెడ్ వార్డర్ రాజు పైన పోలీస్ అధికారి మీద దాడి చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి తాళాలు తీసుకొని ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని తెలుసుకొని పారిపోయారు వాళ్ళు దాడి చేసి. సో ఈ ఘటన ఇప్పుడు నిన్న ఉదయం జరిగింది. ఏ సందర్భంగా అంటే ఈ చోడవరం సబ్ జైల్లో ఈ గురువారం రోజు మామూలుగా వంట చేయడానికని చెప్పి కొంతమంది ఖైదీలు బయటికి తీసుకొస్తారంట. ఆ బయటికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఎవరైతే ఉన్నారో బెజవాడ రాము, అదేవిధంగా నక్కా రవికుమార్, వీళ్ళిద్దరు కలిసి హెడ్ వార్డర్ రాజుపై సుత్తితో దాడి చేసి ఆ తాళాలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఈ బెజవాడ రాము అనేటువంటి వ్యక్తి మాడుగులలో చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో అనేక చిల్లర దొంగతనాలు అవన్నీ చాలా కేసులు ఆ వ్యక్తి పైన ఉన్నాయి. ఆ రికార్డు ఉంది ఆ వ్యక్తి పైన. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వైట్ షర్ట్ వేసుకొని ఇంకొక పర్సన్ ఉంటాడు, వైట్ షర్ట్ వేసుకొని. ఆ వ్యక్తి నక్కా రవికుమార్. ఇతను ఏంటంటే మాజీ పంచాయతీ కార్యదర్శి. ఏది ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించి దొరికినటువంటి వ్యక్తి. అతను ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ వ్యక్తి కూడా ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి ఇక్కడ వచ్చారు చూడండి. ఇక ఇక్కడ ఇంకా పనిలో పని అని చెప్పి ఈ వ్యక్తి కూడా సహకరించాడు, వెళ్ళిపోయాడు. సో దీనిపైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ భద్రతా లోపాలకు సంబంధించి. ఇక్కడ మామూలుగా రిమాండ్ ఖైదీలో నుంచుతారు, చిన్న నేరాలు చేసినటువంటి రిమాండ్ ఖైదీలో నుంచుతారు. చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఆ నేరస్తులకు సంబంధించినటువంటి జైల్లో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుందనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. పైగా ఈ జైల్లో ఈ భద్రత సంబంధించి కొంత సడలింపు కూడా ఉంటుందంట. అలాంటిది ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని కరెక్ట్ టైం చూసి ఒక రాడ్ తీసుకొచ్చి దాడి చేసి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు? డ్రోన్ కెమెరాలు పెట్టాం, అణువణువున పర్యవేక్షిస్తున్నాం, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తాం, వీళ్ళు కనుక కనిపిస్తే ఈ ఫోటోలు రిలీజ్ చేసి వీళ్ళు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పాం, ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి వీళ్ళు అంటున్నారు. అదేదో ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇంత దూరం రాదు కదా. ఆ అధికారి పైన దాడి చేసే పాపం ఆ వ్యక్తికి జరగకూడని ఏదైనా జరిగింటే. ఇప్పుడు చేయండి స్క్రిప్ట్లు. ఇప్పుడు కొంతమంది స్కిట్లు చేశారు. మొన్న ఏది ఖైదీ శ్రీకాంత్ పెరోలుకు సంబంధించి శ్రీకాంత్ తన లవర్ హాస్పిటల్లో మసాజ్ చేసుకునేటువంటి వీడియో పెట్టి వేరే ఇప్పుడు అఫీషియల్ టీడీపీ పార్టీకి సంబంధించిన ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు స్కిట్లు చేస్తుంటారు, కొన్ని పింఛన్ల కోసం చేస్తారు. ఇప్పుడు దీన్ని కూడా పేరోలు ఇచ్చింటే ఆడ కూర్చోబెట్టేసి శ్రీకాంత్కు ఫోన్ వస్తుంది,
అది వైసీపీ వాళ్ళు చేసినట్టు, కోటమిరెడ్డి సేదరెడ్డిని వేసేయమని చెప్పినట్టు ఇట్లాంటి పనికిమాలిన స్కిట్లు చేస్తుంటారు. తప్పు చేసింది వాళ్ళే, ఆ పెరోలు ఇచ్చింది వాళ్ళే, సంతకాలు పెట్టింది వాళ్ళే. కోటమిరెడ్డి కదా చెప్పించింది, లెటర్ రాసింది, సిఫారసు లెటర్ రాసింది, మొత్తం చేసింది వాళ్ళే. మళ్ళీ రివర్స్లో వైసీపీ వాళ్ళు వాళ్ళ చేత ఇది వేయించారని చెప్పి పనికిమాలినటువంటి స్క్రిప్ట్లు. సమస్యలు ఎన్నో ఉంటే పనికిమాలిన స్క్రిప్ట్. ఇప్పుడు ఇది చేయండి, ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో భద్రతా లోపాలు ఏ రకంగా ఉన్నాయని దీని మీద స్కిట్లు చేయండి. కొంచెమైనా తెలివి ఉండాలి. అసలైనటువంటి సమస్యలను విడిచిపెట్టి పనికిమాలిన స్కిట్లు చేసుకుంటా మళ్ళీ ఇతరులను పేటీఎం బ్యాచ్లు, సైకోలు, షాడిస్టులు అని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.